ఏపీ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కౌన్సిలింగ్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ రిజిస్టర్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ సేమ్ టైం అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ ఏ విధంగా చేయాలి, పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఏపీ ఎడ్సెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే సో మేము ఇచ్చిన లింక్ అనేది మొబైల్లో క్రోమ్లో కానీ లేదా మొజిల్లాలో కానీ మీరు ఓపెన్ చేసినట్లయితే సో మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా ఫస్ట్ త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. మీరు ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. డెస్క్టాప్ సైట్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ అనేది చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు సో మీకు మొబైల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం ఏపీ ఎడ్సెట్ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాజెక్ట్స్ కోసం ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ మన యొక్క డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ కౌన్సిలింగ్ సంబంధించిన పేమెంట్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు ఏపీ ఎడ్సెట్ అనేది 2 phases అయితే కండక్ట్ చేస్తుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 అనేది. ఎవరైతే ఫేజ్ 1లో రిజిస్టర్ చేసుకొని క్యాండిడేట్స్ ఉంటారో ఇఫ్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మీరు ఫేజ్ 2లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. బట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి అయితే పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుగా క్యాండిడేట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫామ్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు హాల్ టికెట్ నెంబర్ అండ్ అదేవిధంగా క్యాండిడేట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ డీటెయిల్స్ అంటూ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఎనేబుల్ కావడం జరుగుతుంది ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి. ఎస్పెషల్లీ ఇక్కడ ప్రతి ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మనం ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. లైక్ మనకు సంబంధించిన 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, మనకు సంబంధించిన డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ కావచ్చు. ఇఫ్ మీరు పీజీ చేసిన స్టూడెంట్స్ అయితే పీజీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు. అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్నింటిని మనం పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసే పీడిఎఫ్ యొక్క సైజ్ ఎంత ఉండాలంటే 1 MB కంటే తక్కువగా ఉండాలి, బిలో 1 MB. నార్మల్గా మీరు 500 KB, 600 KB, 700 KBలో ఉండేటట్టు మీ యొక్క పీడిఎఫ్ని సెట్ చేసుకున్నట్టయితే ఈజీగా అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు మొబైల్ ద్వారా క్యాప్చర్ చేసుకున్న పిక్స్ ఏవైతే ఉంటాయో రిక్వైర్డ్ పీడిఎఫ్ సైజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఇఫ్ 1 MB కంటే ఎక్కువగా ఉంటే దాన్ని బిలో 1 MBకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది ఆ వీడియోలో మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మొబైల్ ద్వారా అప్లికేషన్ చేసుకునేవారు మీ యొక్క ఆల్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో 1 MB బిలోకి అయితే రెడ్యూస్ చేసుకోవాలి విత్ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే. ఆ తర్వాత మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసే ముందు బై డిఫాల్ట్గా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి దీంట్లో, వాటిని మీరు వెరిఫై చేసుకోవాలి. వాటిలో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు కరెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనకు బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందో అవే ఉంటాయి. సో దానికి ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం మీకు అప్డేట్స్ వస్తాయి. మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ వెరిఫికేషన్ అయ్యిందా లేదా అనేది మెయిల్ చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మెయిల్ చేయడం జరుగుతుంది. అండ్ సీట్ అలాట్మెంట్ సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు కమ్యూనికేషన్ పర్పస్లో మొబైల్ నెంబర్కి కానీ మెయిల్కి కానీ వాళ్ళు అప్డేట్స్ ఇస్తారు. కాబట్టి కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ అయితే ఫస్ట్ మనకు డిస్ప్లే అవుతుంది. దాంట్లో మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. లైక్ క్యాండిడేట్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, క్యాండిడేట్ యొక్క జెండర్, ఫాదర్ నేము, అడ్రస్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, లోకల్ ఏరియాకి సంబంధించి మీరు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీకి లోకల్ అవుతారా లేకపోతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోకల్ అవుతారా అనేది బేస్డ్ అని మీరు చదువుకున్న లాస్ట్ 7 ఇయర్స్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో 9th క్లాస్ నుంచి డిగ్రీ బేస్డ్ దాని ద్వారా మీరు లోకల్ నాన్ లోకల్ అని వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనం క్యాస్ట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ ఇందులో క్యాండిడేట్ యొక్క నేమ్లో కానీ మీ యొక్క ఆధార్ కార్డులో కానీ జెండర్లో కానీ ఫాదర్ నేమ్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకు డౌన్లో ఎస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకొని మన డీటెయిల్స్ ఎడిట్ చేసుకొని మళ్ళీ మనం రీఅప్లోడ్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ సో మీ యొక్క లోకల్ ఏరియాకి సంబంధించి మిస్టేక్స్ ఉన్నా మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఫైనల్ సబ్మిట్ చేయడం కంటే ముందు మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ యొక్క క్యాస్ట్ ప్రకారం మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం ప్రజెంట్ మనకు ఉన్న డిఫరెంట్ క్యాస్ట్లు అయితే ఎనేబుల్ అవుతాయి. బీసీలో సబ్ క్యాస్ట్లు అనేవి ఉంటాయి, ఓసీకి సంబంధించింది, ఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి అండ్ ఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఆ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ కోసం మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్లో డీటెయిల్స్ ఏ విధంగా ఉండాలి అంటే మీరు ఎవరైనా సరే మ్యారీడ్ ఉమెన్స్ కావచ్చు, జనరల్ ఉమెన్స్ కావచ్చు అండ్ అదేవిధంగా ఏ స్టూడెంట్ అయినా సరే క్యాస్ట్
క్యాస్ట్ సర్టిఫికేట్లో మాక్సిమం మీ డీటెయిల్స్ ఎలా ఉండాలంటే యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం ఉండాలి. ఒకవేళ లేదు అంటే ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఉందో పాతది అది పెట్టి అప్లై చేసుకోండి. బట్ ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు జాబ్ పర్పస్ కానీ ఏ పర్పస్లో కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే క్యాస్ట్ మాత్రం యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారమే ఉండాల్సి ఉంటుంది. అలా మీరు తీసేసుకోవాలి. క్యాస్ట్లో మీ నేమ్ ఎలా ఉండాలంటే ఎస్ఎస్సీ ప్రకారం ఉండాలి, ఫాదర్ నేమ్ ఎస్ఎస్సీ ప్రకారం ఉండాలి, సర్ నేమ్ ఎస్ఎస్సీ ప్రకారం ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సీ ప్రకారం ఉండేటట్టు చూసుకోవాలి. అలా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్కి వ్యాలిడిటీ అనేది ఏముండదు. అంటే లైక్ మనము సో మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కాడి నుంచి ఎప్పుడు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. త్రూ ది మీ సేవ ద్వారా తీసుకున్నది ఉంటే సరిపోతుంది. మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది కదా, సో ఆ తర్వాత నుంచి మీరు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీకు యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే ఎస్సీకి సంబంధించిన అప్లికేషన్ అయితే చేస్తున్నాము. దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. సో ఇక్కడ గ్రూప్ 1లో ఎవరుంటారు, గ్రూప్ 3లో ఎవరుంటారు, గ్రూప్ 2లో ఎవరుంటారని మేము సపరేట్ వీడియో చేసాము. ఆ వీడియో చూస్తూ మీరు క్లారిఫికేషన్ అయితే తెచ్చుకోవచ్చు. లేదా మీరు పర్టికులర్గా SC1 అనేది మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత సబ్ క్యాస్ట్లో ఉన్న లిస్ట్ ప్రకారం కూడా మీరు మూవ్ ఆన్ అయితే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి గ్రూప్ 3కి సంబంధించిన క్యాండిడేట్, సో గ్రూప్ 3 అనేది సెలెక్ట్ చేస్తున్నాము. తర్వాత వన్స్ మనం గ్రూప్ 3 అనేది సెలెక్ట్ చేయగానే ఇక్కడ సబ్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సబ్ కేటగిరీ మీరు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్లో అయితే ఉంటుంది. మీరు ఏ సబ్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ మాలాకు సంబంధించి అయితే అప్లై చేస్తున్నాము. అండ్ తర్వాత డూ యూ హ్యావ్ మీ సేవ ఆర్ ఏపీ సేవ సచివాలయం సర్టిఫికేట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ జనరల్గా క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ రెసిడెన్షియల్ కానీ అండ్ అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కానీ మనకు 2 వేస్లో అయితే ఇస్తున్నారు. మీ సేవ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అండ్ సచివాలయం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మీరు దేని ద్వారా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారో దానికి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంది. ఇది ఈ సేవ ఏపీ సేవ ద్వారా అయితే తీసుకోవడం జరిగింది. సో ఎస్ ఆప్షన్ ఇస్తున్నాము. తర్వాత మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అని అయితే ఉంటుంది. సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు మీ సేవ ద్వారా తీసుకున్నారా ఏపీ సేవ ద్వారా తీసుకున్నారని కన్ఫర్మ్ చేయాలి. ఏపీ సేవ వచ్చేసి సచివాలయం సంబంధించింది. మీ సేవ అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మేము సచివాలయం ద్వారా తీసుకున్నాము. సో ఏపీ సేవ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. వన్స్ మనం ఏపీ సేవ అనేది సెలెక్ట్ చేయగానే ఇక్కడ మన దగ్గర రెడీగా ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో డీటెయిల్స్ అనేది యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం మ్యాచ్ అయినట్లయితే సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో మ్యారేజ్ అయిన తర్వాత ఆధార్ ప్రకారం డీటెయిల్స్ చేంజ్ అవుతాయి కాబట్టి సర్ నేమ్ చేంజ్ అవుతుంది. అలా క్యాస్ట్ సర్టిఫికేట్లో కొన్ని డీటెయిల్స్ చేంజ్ అవుతాయి. అలా చేంజ్ అయినప్పుడు ఏంటి అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తే నెంబర్ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, మీకు అప్లోడింగ్ డాక్యుమెంట్ అనేది నాట్ మ్యాండేటరీ. నెంబర్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మీరు క్యాన్ చేసి రెడీగా పెట్టుకునే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేసినప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లో డీటెయిల్స్ అనేది మిస్ మ్యాచ్డ్ ఉన్నట్లయితే యాజ్ పర్ అప్లికేషన్కి మ్యాచ్ అవ్వనట్లయితే ఈ విధంగా మీకు ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. క్యాస్ట్ మిస్ మ్యాచ్డ్ విత్ ది సర్టిఫికేట్ అండ్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఫామ్ ప్లీజ్ అప్లోడ్ వ్యాలిడ్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఒకవేళ డీటెయిల్స్ మ్యాచ్ అయ్యాయనుకోండి మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నాకు డీటెయిల్స్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నేను నా యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే సో మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి చూస్ ఫైల్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో 1 MB ఉండే సైజులో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ మేము మా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కోసం సో మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ విధంగా మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అని అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నేమ్లో మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో అది. ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే మనకు బేస్డ్ ఆన్ మైనార్టీని బట్టి మీరు మైనార్టీ స్టూడెంట్స్ ఆ నాన్ మైనార్టీ స్టూడెంట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే మీరు ఏ మైనార్టీ అయితే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ముస్లింకి సంబంధించి అండ్ క్రిస్టియన్కి సంబంధించి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే మైనార్టీ ప్రూవ్ చేసుకోవడం కోసం మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. రిలవెంట్ సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ SSC TC జిరాక్స్ కానీ ఇంటర్మీడియట్ TC జిరాక్స్ కానీ లేదా మీ యొక్క సచివాలయం ద్వారా కానీ మీ సేవ ద్వారా తీసుకున్న మైనారిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయొచ్చు. బట్ మేము ఇక్కడ నాన్ మైనారిటీ కాబట్టి సో నాన్ మైనారిటీ అనే ఆప్షన్ అనేది బై డిఫాల్ట్గా రావడం జరిగింది. ఇఫ్ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మీకు కూడా నాన్ మైనారిటీ అని వచ్చినట్లయితే మీకు డౌన్లో ఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి 2025కి సంబంధించి, అంటే మీరు ఏ ఇయర్లో అయితే రిజిస్టర్ చేసుకుంటున్నారో ఆ ఇయర్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర లేదు అనుకుంటే రేషన్ కార్డు ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే సో ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన ఆప్షన్స్లో డూ యూ హ్యావ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే నేను ఎస్ అనే ఆప్షన్ అయితే ఇస్తున్నాను. వన్స్ మనకి ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ సంబంధించిన ఆప్షన్లో ఎస్ ఇవ్వగానే తర్వాత డూ యూ హ్యావ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని అయితే అంటారు. సో మళ్ళీ మనం ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాలి. ఎస్ ఆప్షన్ ఇస్తే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఏ సేవ ద్వారా తీసుకున్నారనేది అడుగుతారు. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవ ద్వారా తీసుకున్నారా ఏపీ సచివాలయం ద్వారా తీసుకున్నారనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మేము ఇన్కమ్ కూడా ఏపీ సచివాలయం ద్వారా అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇన్కమ్ సంబంధించిన ఆప్షన్లో టిక్ చేస్తున్నాము. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి క్యాస్ట్ ఉన్నట్టు ఏమైనా రూల్స్ ఉంటాయా సార్? క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే యాజ్ పర్ SSC ప్రకారం ఉండేటట్టు చూసుకోండి అని చెప్పారు కదా. ఇన్కమ్ కూడా ఉంటాయా అంటే ఇన్కమ్కి అలాంటి రూల్స్ అయితే ఏముండవు. ఇన్కమ్ అనేది
త్రూ ది ఎస్ఎస్సి ప్రకారం తీసుకోవచ్చు, లేదా అదర్ డీటెయిల్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు. బట్ ఫర్దర్గా మనకు ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే ఏ సర్టిఫికేట్స్ అయినా మాక్సిమం ఎస్ఎస్సి ప్రకారం ఉంటే మీరు సేఫ్గా ఉంటారు. ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి హస్బెండ్కి సంబంధించిన ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. జనరల్గా ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన రూల్స్ ఏంటి అంటే మీరు రూరల్ ఏరియాలో ఉన్న అర్బన్ ఏరియాలో ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 2 lakhs వరకు లిమిట్ అయితే ఉంటుంది. 2 lakhs మించకూడదు ఇన్కమ్ సర్టిఫికేట్లో. ఒకవేళ మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 1,50,000 అయితే ఉండాలి. ఇది బేసిక్ రూల్. ఈ విధంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2 ways తీసుకోవచ్చు. ఒకటి పేరెంటల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, లేదా హస్బెండ్కి సంబంధించి వైఫ్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. పేరెంటల్ ఇన్కమ్ కానీ హస్బెండ్ ఇన్కమ్ కానీ తీసుకునేటప్పుడు ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సత్య అనుకోండి, సత్య అనేది ఫస్ట్ నేమ్ ఉండాలి. తర్వాత సన్ ఆఫ్ కానీ డాటర్ ఆఫ్ కానీ ఉండేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫాదర్ నేమ్ ద్వారా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. లేదా హస్బెండ్ ద్వారా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ వైఫ్ నేమ్ అనేది ఉంటుంది. యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం మీకు 10th class మెమో ప్రకారం మీ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి. తర్వాత ఇక్కడ వైఫ్ ఆఫ్ ఉండేసి తర్వాత మీకు సంబంధించిన పేరెంట్స్కి హస్బెండ్ నేమ్ ఏదైతే ఉంటుందో అలా తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మీరు కనుక పేరెంట్స్ ద్వారా కాకుండా హస్బెండ్ ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తుంటే సమ్ టైమ్స్ మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. కాబట్టి మీరు సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు థింక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మేము మా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాము. మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము. వన్స్ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే డీటెయిల్స్ మ్యాచ్ అయినట్టయితే ఈ విధంగా మనకు తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ డీటెయిల్స్ మీకు కనుక మ్యాచ్ అవ్వనట్లయితే అప్లోడ్ కరెక్ట్ సర్టిఫికేట్ అని మళ్ళీ మీకు ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. అప్పుడు మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కానీ మీ డీటెయిల్స్ని బట్టి మీకు ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అందరూ అప్లోడ్ డాక్యుమెంట్ అనేది నాట్ మ్యాండేటరీ. మీకు అప్లోడ్ డాక్యుమెంట్ వస్తే అప్లోడ్ చేయండి, అదర్వైజ్ మీరు జస్ట్ నెంబర్తో సరిపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటారు. మీరు ప్రజెంట్ బీఈడీకి సంబంధించిన అడ్మిషన్స్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఏ స్టేట్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్సా, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సా, లేదా అదర్ స్టేట్ స్టూడెంట్సా, మీరు ఏ స్టేట్ స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకు సంబంధించిన స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ టాపిక్ గురించి మెనీ ఆస్పిరెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. సార్ నాకు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంది, బట్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మేము నో అనే ఆప్షన్ ఇచ్చాము, ఇప్పుడు మళ్ళీ నోనే ఉంది, దీన్ని ఎస్ ఎలా చేసుకోవాలని క్వైరీ చేస్తున్నారు. లేదా నాకు ఎన్సీసీ ఉంది సార్, ఎన్సీసీ ఎస్ పెట్టుకోవాలి, బట్ ఇక్కడ నో చూపిస్తుంది, దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలంటున్నారు. ఇక్కడ మీకు కనుక స్పెషల్ కేటగిరీ ఏది ఉన్నా కూడా మనకు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే దీన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో మీరు అందరు స్టూడెంట్స్ లాగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఈ వీడియోలో చేస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉంటుందో టోటల్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అది చేసుకున్న తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. ప్రజెంట్ షెడ్యూల్ వచ్చేసి అయితే 12th September అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, క్యాప్ కానీ, లేదా స్కౌట్స్కి సంబంధించి ఇలా రిలవెంట్ డాక్యుమెంట్స్ మీకు ఉన్నట్టయితే వాటికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది మనకు 12th September రోజు అయితే ఉంది. ఒకవేళ రివైజ్డ్ షెడ్యూల్ ఇచ్చినట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. డేట్స్ కూడా కొన్నిసార్లు చేంజ్ చేస్తారు. దానికోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేయాలి. అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్లో కనుక మీ యొక్క ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆ కేటగిరీలో మీకు సీట్ అయితే అలాట్ కావడం జరుగుతుంది. దీంట్లో మిస్టేక్స్ ఉంటే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ లేకపోయినా కూడా నో ప్రాబ్లం. అండ్ తర్వాత వచ్చేసి మనకు సంబంధించిన ఎస్ఎస్సికి సంబంధించిన ఆ ఈక్వలెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మీ మార్క్స్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న 10th class మెమో ఏదైతే ఉంటుందో అది పీడిఎఫ్ ఫైల్ లాగా అప్లోడ్ చేయాలి. పీడిఎఫ్ ఫైల్లో అప్లోడ్ చేసే ప్రతి ఫైల్ వచ్చేసి మనకు 1 MB కంటే తక్కువగా ఉండాలి. సింపుల్గా మీరు 500 MB, 700 MB, 300 MB ఉండేటట్టు సెట్ చేసుకుంటే సరిపోతుంది. స్కానర్ ద్వారా కూడా మీరు మీ ఫైల్స్ని లో సైజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సేమ్ టైం ఏంటి అంటే దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా కన్వర్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు అది కూడా ట్రై చేయొచ్చు, లేదా మన వీడియో చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది 10th class ఎంటర్ చేయాలి. ఇక్కడ 10th classలో మీకు మార్క్స్ ఏవైతే వస్తాయో అది పర్సెంటేజ్లోగా ఎంటర్ చేయాలి. నార్మల్గా CGPA స్టూడెంట్స్ అనుకోండి, CGPA స్టూడెంట్స్ అయితే ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుందంటే మీ యొక్క మార్క్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8.8 వచ్చింది అనుకోండి, 8.8ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 8.8 ఇంటూ మీరు చేయాల్సింది ఏంటంటే 9.5 అనేది చేయాలి. చేస్తే మీకు సమ్ పర్సెంటేజ్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేస్తే నాకు ఒక 83% వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్కి, ఇక్కడ నేను లెక్కలు చేసి చెప్పలేను. 83% వచ్చింది అనుకుందాం. ఈ 83 ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం 83% అని టైప్ చేయాలి. ఇఫ్ మీరు CGPA అయితే మీకు సంబంధించిన గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి. అలా కాకుండా మార్క్స్ స్టూడెంట్స్ అనుకోండి, మనకు 600కి 10th class ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మీకు 300 మార్క్స్ వచ్చాయనుకోండి, 50% మార్క్స్ అవుతుంది. ఆ 50% అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు డిగ్రీకి సంబంధించిన మార్క్స్ని కూడా పర్సెంటేజ్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. ఇలా మీరు ఆల్ టికెట్ నెంబర్, మీ మార్క్స్ పర్సెంటేజ్ ఎంటర్ చేసిన తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయాలి.
అండ్ ఆ తర్వాత సిమిలర్గా మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్లో మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఆ మార్క్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ వచ్చేసి జనరల్గా 1000 మార్క్స్ అయితే మాక్సిమం ఉంటుంది. మీకు ఒక 700 మార్క్స్ వచ్చాయనుకోండి 70% అవుతుంది. 800 మార్క్స్ వస్తే 80% అవుతుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క ఇంటర్ టోటల్ మార్క్స్ని బట్టి మీ పర్సంటేజ్ అయితే కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మెమో అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సార్ నాకు అక్కడ ఒరిజినల్ మెమో లేదు, షార్ట్ మెమో ఉంది, జిరాక్స్ ఉంది, అప్లోడ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. బట్ క్లియర్గా విజిబుల్ అవ్వాలి, క్లియర్గా ఉండాలి అవి. సో ఎటువంటి బ్లర్ కానీ మిస్టేక్స్ కానీ ఉండకుండా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనం వచ్చేసి మనకు సంబంధించిన డిగ్రీ ఆర్ ఈక్వాలెంట్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ మీ డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి డిగ్రీ మెమోస్ పైన హాల్ టికెట్ నెంబర్ అని ఉండదు, రూల్ నెంబర్ అని ఉంటుంది. ఆ రూల్ నెంబర్ని మనం ఏమంటామంటే హాల్ టికెట్ నెంబర్ అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత మీ డిగ్రీలో మార్క్స్ అన్ని పర్సెంటేజ్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. ఇఫ్ మీ మార్క్స్ స్టూడెంట్స్ అనుకోండి, మీ యొక్క డిగ్రీలో రిజల్ట్ అనేది మార్క్స్ ఫార్మాట్లో ఇచ్చారనుకోండి, దాన్ని ఈజీగా పర్సెంటేజ్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. మార్క్స్లో కాకుండా మీకు సీజీపీఏ ఉందనుకో సేమ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 88 సీజీపీఏ వచ్చింది. సో దాన్ని పర్సెంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే 88 ఇంటూ 9.5 అనేది చేయాలి. సో 9.5 చేసినట్టయితే మనకు 83 అనేది రావడం జరుగుతుంది. 83% అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు సీజీపీఏ అయితే సార్ మాకు రిజల్ట్ అనేది ఫైనల్ లాంగ్ మెమో అనేది లేదు, ఓవరాల్ సీజీపీఏ లేదు, సెమ్ వైజ్ మెమోస్ ఉన్నాయి మా దగ్గర, ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి, సెకండ్ సెమిస్టర్ సంబంధించి, థర్డ్ సెమిస్టర్ సంబంధించి మేము ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ వైజ్ స్టూడెంట్స్, సో డిగ్రీలో సెమ్ వైజ్ స్టూడెంట్స్ అయితే 6 మెమోస్ ఉంటాయి. లేదా మీరు 4 ఇయర్స్ స్టూడెంట్స్ అనుకోండి 8 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. మీరు 6 సెమిస్టర్ సంబంధించిన మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది ఇలా ప్లస్ చేసి బై 6 చేయాలి. ఇఫ్ మీకు 6 సెమిస్టర్స్ అయితే, ఒకవేళ 8 సెమిస్టర్స్ అయితే 8 సెమిస్టర్లో వచ్చిన సీజీపీఏని ప్లస్ చేసి బై 8 అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఇలా బై 8 చేసి మనకు ఒక పాయింట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ మీరు ఏ విధంగా కన్వర్ట్ చేయాలంటే అలా మీరు ప్లస్ చేసినప్పుడు సమ్ ఐటమ్స్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లస్ చేస్తే మళ్ళీ నాకు 8.8 వచ్చింది అనుకుందాం. 6 సెమిస్టర్కి సంబంధించిన అన్నింటిని మనం ప్లస్ చేసి యావరేజ్ తీస్తే 8.8 వచ్చింది అనుకుందాం. 8.8 వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాల్సి ఉంటుంది 8.8 ఇంటూ 9.5 చేసేస్తే మీకు ఓవరాల్ సీజీపీఏకి సంబంధించిన పర్సెంటేజ్ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మనకు సంబంధించిన డిగ్రీ ఆర్ పీజీ ఈక్వాలెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి అప్లోడ్ చేయాలి. ఇక్కడ సో మెనీ ఆస్పిరెంట్స్కి మల్టిపుల్ డౌట్స్ అయితే వస్తాయి. ఇక్కడ క్లియర్గా చెప్తాను. ప్రజెంట్ వచ్చేసి మనకాడ సిఎంఎం అంటే ఏంటి అంటే లాంగ్ మెమో అంటాం. మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయినట్లయితే 6 సెమిస్టర్ సంబంధించిన మార్క్స్ అనేది ఒకే మెమోలో పై ఉంటుంది, దాన్ని మనం సిఎంఎం అంటాం. ఒకవేళ మీరు బీటెక్ స్టూడెంట్స్ అయితే 8 సెమిస్టర్ సంబంధించిన మార్క్స్ అనేది ఒకే మెమో పైన ఉంటుంది, దాన్ని మనం సిఎంఎం అంటాం. అలా మీకు లాంగ్ మెమో ఉన్నట్లయితే దాన్ని అప్లోడ్ చేయాలి. అండ్ సేమ్ టైం మనకు పీసీ అనేది ఉంటుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఈ రెండింటిని మనం స్కాన్ చేసి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీ దగ్గర సిఎంఎం అండ్ అదేవిధంగా పీసీ ఉన్నట్లయితే. అండ్ అదేవిధంగా కొంతమంది పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు, పీజీ కూడా ఉందనుకోండి. సో డిగ్రీకి సంబంధించినది డిగ్రీ సిఎంఎం అండ్ అదేవిధంగా డిగ్రీ పీసీ ప్లస్ మళ్ళీ పీజీకి సంబంధించిన సిఎంఎం ప్లస్ పీజీకి సంబంధించిన పీసీ ఇలా 4 ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము పిక్చర్ తీసుకొని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ వెర్షన్. ఇఫ్ మీకు పీజీ ఉంటే డిగ్రీ అండ్ పీజీ రెండు అప్లోడ్ చేయాలి ఇఫ్ కనుక మీకు పీజీ ఉంటే. అండ్ అదేవిధంగా సో నీ దగ్గర సిఎంఎం లేదు, ఓన్లీ షార్ట్ మెమోసే ఉన్నాయనుకుందాం ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు. ఇఫ్ మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయితే వాటన్నిటిని మనం క్యాప్చర్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సార్ మాకు రీసెంట్గా రిజల్ట్ వచ్చింది, మా దగ్గర షార్ట్ మెమోస్ లేవు, ఓన్లీ రిజల్ట్ ప్రింటే ఉందంటే మీ రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో ప్రతి సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ ప్రింట్ పైన కాలేజ్ అథారిటీకి సంబంధించిన ప్రిన్సిపల్ సార్ స్టాంప్ అనేది చేయించుకొని వాటిని 6 మెమోస్ ఏవైతే ఉంటాయో అవి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాలి. ఒకవేళ బీటెక్ స్టూడెంట్స్ అయితే 8 మెమోస్ ఉంటాయి, 8 మెమోస్ని కూడా సో మీరు రిజల్ట్ ప్రింట్ మీ దగ్గర ఉన్నట్టయితే వాటన్నిటిని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాలి. ఎనీవే సో మీకు సంబంధించి క్వాలిఫికేషన్స్ బట్టి మీరు ఇక్కడ అయితే అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ అయితే ఇక్కడ మాకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ మార్క్స్ ఎంటర్ చేసి మా యొక్క డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత డౌన్లో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బట్టి మీరు ఆంధ్రప్రదేశ్కి లోకలా నాన్ లోకల్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఆంధ్రప్రదేశ్ని 2 పార్ట్స్ అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కింద, సెకండ్ వన్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద అయితే డివైడ్ చేయడం జరిగింది. సో ఆంధ్ర ప్రాంతం ఏదైతే ఉందో సో మనకు కోస్తాంధ్రకు సంబంధించి ఆ ప్రాంతంలో సంబంధించిన విద్యార్థులు మీ ఎడ్యుకేషన్ అనేది ఆ యొక్క డిస్టిక్లో కంప్లీట్ అయినట్టయితే మీరు ఆంధ్ర యూనివర్సిటీకి లోకల్ అవుతారు. అండ్ రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కనుక మీరు చేసినట్టయితే ఈ ప్రాంతంలో చదివిన విద్యార్థులందరూ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోకల్ అవుతారు. సో మనకు శ్రీకాకుళం ఆ పార్ట్ నుంచి గుంటూరు వరకు ఏదైతే ఉందో ఆ ఏరియా అనేది మొత్తం మనకు ఆంధ్రకి లోకల్ అవుతుంది, ఆంధ్ర యూనివర్సిటీకి లోకల్ అవుతుంది. కాబట్టి సో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్కి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ అప్పుడు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇది ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే సార్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బట్టి మీరు కనుక అదర్ స్టేట్లో చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో స్టడీ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ స్టూడెంట్స్ కర్ణాటక అదర్ స్టేట్లో స్టడీ చేశారనుకుందాం, అలా చేసినట్టయితే మీకు నాన్ లోకల్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇవైతే మనం ఆల్రెడీ అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో మిస్టేక్స్ ఉన్నా మనం కింద ఎస్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు.
అండ్ తర్వాత మనకు సంబంధించి హెడ్సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీ మార్క్స్, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ థింగ్స్ మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు వెరిఫై అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి కింద ఒక ఎస్ ఆప్షన్ ఉంటుంది, ఎస్ ఆప్షన్ ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. ఇదే మనకు ఆ ఎస్ ఆప్షన్. ఇక్కడ మనకు ఏంటి అంటే సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా క్యాండిడేట్ నేమ్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, జెండర్లో కానీ, అండ్ మనకు సంబంధించిన లోకల్ నాన్ లోకల్ విషయంలో కానీ, స్పెషల్ కేటగిరీస్ విషయంలో కానీ మిస్టేక్స్ ఉంటే మీరు ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే నో ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. నో ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో టిక్ మార్క్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నో కాదు క్లిక్ చేయాల్సింది, ఎస్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేసినట్టయితే సో మనకి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఎస్ క్లిక్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. జస్ట్ మీకు ఒకసారి చూపించడం కోసం నేను ఎస్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఎస్ క్లిక్ చేయగానే మనకు సంబంధించి వేటిని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఇఫ్ ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. మనకు సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అంటూ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్లో కనుక మిస్టేక్స్ ఉంటే మీరు ప్రజెంట్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. జెండర్లో మిస్టేక్ ఉంటే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఈ 3 థింగ్స్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ప్రజెంట్ మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. తర్వాత మీ యొక్క లోకల్ నాన్ లోకల్లో మిస్టేక్స్ ఉంటే అక్కడ డౌన్లో మనం వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించిన స్కూల్ డీటెయిల్స్ అనేది మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడెక్కడ చదివారు అనేది ఎడిట్ చేస్తే ఈ యొక్క లోకల్ నాన్ లోకల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎడిట్ కావడం అయితే జరుగుతుంది. స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లైక్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, అదర్ సర్టిఫికేట్స్ ఉన్న స్టూడెంట్స్ మీరు ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఏ కేటగిరీ అయితే ఉంటుందో ఆ కేటగిరీకి సంబంధించిన చూస్ ఫైల్ క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫైల్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మాకు ఎటువంటి స్పెషల్ కేటగిరీ లేదు, బట్ మీకు ఎడిట్ ఆప్షన్ కోసం చెప్పడం జరుగుతుంది. ఎవరైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో ఈ విధంగా మీరు ఎన్సీసీకి సంబంధించిన ఆప్షన్ని ఎస్ పెట్టుకోగానే చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోదు. ఎవరైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ గేమ్స్ కానీ, క్యాప్ కానీ, అదర్ సర్టిఫికేట్స్ కానీ, సో మీరు పర్టికులర్గా ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కోసం మీరు ఆ యొక్క వెరిఫికేషన్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కి వెళ్ళినట్లయితే మీకు సీట్ అలాట్మెంట్ అప్పుడు మీరు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో సీట్ అనేది మీకు అలాట్ చేశారు. మీకు ఎక్కువ ర్యాంక్ ఉందనుకోండి కొంచెం బెటర్ కాలేజ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ బెటర్ ర్యాంక్ ఉందనుకోండి ఇంకా క్యాంపస్లో ఈజీగా సీట్ రావడానికి ఈ యొక్క స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్ అయితే మనకి యూజ్ కావడం జరుగుతుంది. జస్ట్ సీట్ అలాట్మెంట్ పర్పస్ మాత్రమే కానీ అదర్ బెనిఫిట్స్ అయితే ఈ యొక్క సర్టిఫికేట్స్ వల్ల అయితే మీకు ఏముండదు. కాబట్టి మీకు సీట్ ఖచ్చితంగా ఒక బెస్ట్ కాలేజ్లో రావాలి అనుకుంటే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మిస్టేక్స్ ఉంటే మీరు ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్ అనేది ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజ్లో చదివారు, ఏ యూనివర్సిటీ పరిధిలో చదివారు అనేది అయితే ఉంటుంది. తర్వాత మీరు డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేన్నైతే ఎడిట్ చేయాలనుకుంటారో దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు డిగ్రీ డీటెయిల్స్ తప్పించాలనుకుంటే క్లిక్ చేసి సో ఆ తర్వాత ఎడిట్ చేయాలి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు మీ దగ్గర స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సో మీరు ఇక్కడ టోటల్గా ఎడిట్ చేయాలనుకున్నారనుకోండి అన్నిటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీ స్కూల్ నేమ్ మార్చుకోవచ్చు. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఆ రిలవెంట్ బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాకు ఎటువంటి మిస్టేక్స్ లేవు దీంట్లో అయితే, సో మేము ఎడిట్ చేయట్లేము. మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసేసి ఆ రిలవెంట్ బోనఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాలి. వన్స్ మనం ఎడిట్ చేసుకుంటే ఇక్కడ రీజన్ అనేది చేంజ్ అవుతుంది. ప్రజెంట్ నేను గెట్ రీజన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓయో అనేది రావడం జరిగింది. మీ డీటెయిల్స్ చేంజ్ చేసినట్టయితే వేరే అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అన్ని నేను గుంటూరు ఇచ్చాను. గుంటూరు కాకుండా నేను కడప, కర్నూలు ఇస్తే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రావడం జరుగుతుంది. లేదా అదర్ యూనివర్సిటీస్ లైక్ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ నాకు నాన్ లోకల్ అయితే రావడం జరుగుతుంది. అది బేస్డ్ ఆన్ మన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ డీటెయిల్స్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనకు మళ్ళీ ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంటుంది. డిక్లరేషన్ బాక్స్ అనేది దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ మనం వెళ్ళిన పేజ్ ఏదైతే ఉంటుందో ఆ పేజ్ మళ్ళీ మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఈ విధంగా మనకు ఒకసారి ఫైనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డియర్ అప్లికెంట్, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. క్లిక్ని జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకు సంబంధించి పేమెంట్ చేయడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన పేమెంట్కి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. తర్వాత ఇక్కడ మనకు నెట్ బ్యాంకింగ్ సంబంధించి మేజర్ బ్యాంక్స్ అంటూ, అదర్ బ్యాంక్స్ అంటూ, తర్వాత డెబిట్ కార్డ్కి సంబంధించి, క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఆప్షన్స్ అయితే ఉంటాయి. జనరల్గా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేవారికి సో ఆ యొక్క కార్డ్స్కి ఈ పేమెంట్ యాక్సెస్ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. జనరల్గా ఇప్పుడు న్యూ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ పేమెంట్
పేమెంట్ అనేది ఎనేబుల్లో ఉండదు. ఎనేబుల్ చేసుకోవాలంటే మీ యొక్క నియర్ బై బ్రాంచ్ ఏదైతుందో ఆ బ్రాంచ్కి వెళ్ళేసి సో ఇది మేము ఆన్లైన్ పేమెంట్ చేయడానికి యూజ్ చేసుకోవాలని వారికి చెప్తే అప్పుడు యాక్సెస్ అయితే రావడం జరుగుతుంది. సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మేము పేమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాము, పేమెంట్ అవ్వట్లేదు, ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఫెయిల్డ్ వస్తుందని చెప్తున్నారు. రీజన్ ఏంటి అంటే అది సో ప్రతి కార్డుకి మనకు పేమెంట్ చేయడానికి యాక్సెస్ ఉండదు. ఇఫ్ పేమెంట్ విషయంలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము మీకు పేమెంట్ చేయడానికి హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మేము పేమెంట్ చేయడానికి ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెట్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకుంటున్నాము. మేజర్ నెట్ బ్యాంకింగ్ సంబంధించి జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే విత్ సర్వీస్ ఛార్జ్ ఎంత అమౌంట్ పడుతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఆ తర్వాత మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది, దాంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత జస్ట్ పే నౌ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పే నౌ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి పేమెంట్ చేయడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. మనం పే నౌ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనం చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మనకు పేమెంట్ అయితే చేయమంటుంది. సో మేము నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి సో మాకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే ఆ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మేము ప్రొసీడ్ టు పే నౌ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం పే నౌ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అయితే కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే మీకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో వాటి ద్వారా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిప్రెస్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన పేమెంట్ చేస్తున్నాము. పేమెంట్ చేయడం కోసం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే మా యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి బ్యాంకింగ్ సంబంధించిన మొబైల్కి ఓటీపీ అయితే రావడం జరిగింది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మన ఓటీపీ ఎంటర్ చేసి పే నౌ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది. వన్స్ పేమెంట్ సక్సెస్ అయితే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. వన్స్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మనకు సంబంధించిన పేమెంట్ అనేది చేయడం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు పేమెంట్ రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. పేమెంట్ రిసిప్ట్లో ఉన్న డీటెయిల్స్ మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ దీన్ని మీరు ప్రింట్ తీసి కూడా పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఇది మనం కౌన్సిలింగ్ సంబంధించిన అమౌంట్ పే చేయడం అయితే ప్రజెంట్. సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ సేమ్ టైం మనకు అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి మీకు సంబంధించిన పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. వచ్చేసి టోటల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. దట్ టు బి మనకు ఏపీ హెడ్సెట్ సంబంధించిన కౌన్సిలింగ్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అండ్ ఎడిట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ అనేది ఏ విధంగా పే చేయాలి, పే చేసిన తర్వాత మనకు సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎవరైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పేమెంట్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీకు సంబంధించిన రిసిప్ట్ దీని యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదేవిధంగా క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే యూజ్ అవుతాయి. ఆ థింగ్స్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఎనేబుల్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టయితే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కన్వీనర్ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మిస్టేక్స్ ఉంటే మనకు రీఅప్లోడ్ ఆప్షన్ ఇస్తారు. మిస్టేక్స్ లేవు అనుకోండి డైరెక్ట్గా మీకు మెయిల్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యువర్ వెరిఫికేషన్ ఇస్ డన్ అని. వెరిఫికేషన్ డన్ అయినట్టయితే నెక్స్ట్ మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఇస్తారు. మీకు సీట్ వచ్చినట్టయితే మీరు కాలేజ్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ ప్రాసెస్ అయితే దానికి సంబంధించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మీ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ మనకు ఏపీ హెడ్సెట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంటే కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.